చరిత్రను తిరగేస్తే ఇప్పుడు చిరంజీవి సినిమా తీస్తున్నాడని కాదు, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని నాకు ఒక కోరిక. ఈ ఊరికి వచ్చి ఈ ఊరు ప్రజలు అందరిని చూసి ఇక్కడ ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారిని ఎలా నిర్లక్ష్యం కాపాడ్డాడని ఈ ప్రజల వద్ద నుంచి తెలుసుకోవాలని చెప్పి ఒక తపనతో ఉన్నాను. మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇంత గొప్ప నాయకుడిని ఈ భారతదేశం నిర్లక్ష్యం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలోనే స్వాతంత్రం కోసం ఉత్తరాది ప్రాంతం వాళ్ళు ఉన్నారు, దక్షిణాది ప్రాంతం వాళ్ళు ఉన్నారు, కానీ దక్షిణాది ప్రాంతంలో ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఎంతో నిర్లక్ష్యానికి గురయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పవాలనంటే వారు సిపాయిల తిరుగుబాటు కంటే ముందు ఈ స్వాతంత్ర పోరాట సమర యోధుడిగా, ఒక వీరుడుగా, వీరత్వంతో వారితో పోరాడిన వ్యక్తిగా, ఈ ప్రాంతంలో గెరిల్లా యుద్ధానికి శ్రీకారం చుట్టిన వ్యక్తిని ఇంత నిర్లక్ష్యం చేసే ఈ ప్రభుత్వం ఇలా చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వారిని పట్టించుకొని వారి యొక్క స్మృతికి చిహ్నంగా ఇక్కడ ఒక శృతి వనం కానీ ఆ విధంగా క్రియేట్ చేసి మెమోరియల్ హాల్ లాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరం అని నేను చెప్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు నేను కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి నిజమైన ఆయన ఒక వీరుడుగా, నేషనల్ జాతీయ వీరుడుగా గుర్తించి వారి పేరుతో ఒక స్టాంపుని వెంటనే రిలీజ్ చేయాలి. అంతేకాకుండా భారతదేశంలోని అన్ని భాషల్లోని పాఠ్యాంశాల్లో వారి యొక్క జీవిత చరిత్రని భావి భారత యువకులకు తెలిసే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. వారి స్టాచ్యూస్ కూడా ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో, ప్రతి రాష్ట్ర కేంద్రాలలో వారి స్టాచ్యూస్ పెట్టాలి. పార్లమెంట్లో సైతం వారి విగ్రహం అయితేమి లేదంటే వారి చిత్రపటం అయితే పెట్టి వారికి నిజమైన నివాళి అర్పించాలని నేను చెప్తున్నాను. వారి వర్ధంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. ఎందుకంటే ఇంత చరిత్ర ఉన్న ఈ నాయకుడు ఇంత నిర్లక్ష్యం కాబట్టడం, ఈ దక్షిణాది ప్రాంతంలో వారు పుట్టడమేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. కాబట్టి మీరు వెంటనే తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చిరంజీవి గారు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రని చిత్రంగా చేయడం చాలా సంతోషదాయకం. వారికి నేను నేరుగా కలిసి ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు అయితే వారికి సరైన గుర్తింపు లేనిది వారి యొక్క రాజ్యసభ సభ్యులు కాబట్టి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం అయ్యే దిశగా ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళగానే ఆయన కలుస్తాను. కలిసి నేను అడగడం జరుగుతుంది. అదేవిధంగా చిత్రం కూడా వారి జీవితం ఒక భావి భారత పౌరులకి ఒక స్ఫూర్తిదాయకం అయ్యి వారు మొదలుపెట్టిన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్రం 1847లో వచ్చింది. 1847లో ఆయన మరణించేటప్పుడు 100 సంవత్సరాల తర్వాత అయినా ఈ భారతావనికి స్వాతంత్రం రావాలి, అదే నా చివరి కోరిక అని కోరిన ఒక గొప్ప వీరుడి యొక్క చరిత్రను మీరు తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సన్నివేశాలు అయితేమి అన్ని కూడా వీరత్వానికి సంబంధించి ఉండాలి. ఒక మహానటుడైనటువంటి చిరంజీవి గారు అల్లూరి సీతారామరాజు సినిమాని ఇలా స్వాతంత్ర సమరయోధ సినిమా అది ఉండింది కాబట్టి ఆ రోజుల్లో ఇలా కమర్షియల్ వాల్యూస్ లేకుండా ఆయన యొక్క గొప్పతనంగా ఉండేటట్టు ఈ భారతదేశం పట్ల ప్రతి యువత ప్రేమను పెంపొందించుకునే విధంగా ఆ చిత్రం ఉండాలని నేను కోరుకుంటున్నాను.